మీలో గార్డెనింగ్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? మొక్కలు పెంచడం, అలాగే చూస్తూ ఉండడం చాలా నచ్చుతుంది చాలామందికి. నాకు కూడా చాలా ఇష్టము. ఇంకా మా వారికైతే చెప్పనక్కర్లేదు. ఆయనకి చాలా ఇష్టమనమాట. ఆయన చేత్తో మొక్కలు పెంచటము, ఇలాగా చూసుకుంటూ ఉండడం చాలా నచ్చుతుంది. చిన్నదో, పెద్దదో ఏదో ఒక చెట్టయితే పెంచుతూ ఉంటారు. ఇంకా ఇంతకుముందయితే చాలా మొక్కలుండాయనమాట. ఇంకిక్కడొచ్చేసి పుదీనాకైతే పెట్టాము. అది ఏమి పెద్ద పనైతే ఏముండదు పుదీనా పెంచడం. మనం బయట నుంచి కొని తెచ్చుకుంటాం గదా! వాటిల్లో ఏదన్నా ముదురుగా ఉన్న ఒక కాడని పెట్టేసామంటే ఈజీగా గ్రో అయిపోతుంది. చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి గదా! అసలంతేం పడట్లేదులెండి. ఏదో కొంచెం నార్మల్‌గా వాటరింగ్ చేస్తూ ఉంటే కూడా మంచిగొచ్చేస్తుంది. ఇంకా ఊరైతే వెళ్తున్నాము. అందుకని జెప్పేసి మొత్తం కూడా కట్ చేసాము. ఇంకా మళ్ళీ వెంటనే మనకి గ్రో అయిపోతుంది. అసలు కోస్తుంటేనే మంచిగా అసలు స్మెల్ అయితే చాలా బాగొచ్చింది. ఇంక మనం కొన్నదైతే వెంటనే వడబడిపోయినట్టు అలా అయిపోతుంది గదా! ఇదొచ్చేసి నేను అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను. డైలీ ఇంకా కర్రీస్‌లోకి యూజ్ చేస్తాను గదా! మంచిగా వచ్చేసిందనమాట. ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాడలు. ఫ్రెష్‌గా ఉంది. నేను అక్కడి ఒక వరకు వెళ్ళే వరకైనా సరే. నేనైతే నర్సాపేట అయితే వెళ్తున్నాను మా చెల్లి దగ్గరికి. ఇంక తనకు యూజ్ అవుతుందిలే అని తీసుకెళ్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇంతకుముందు నర్సాపేట వెళ్ళేటప్పుడు అక్కడక్కడ షూట్ చేశాను. అందుకని ఈసారి ఏం షూట్ చేయలేదనమాట. ఇక్కడ జొన్నలగడ్డ అని ఉంటుంది. అక్కడ సాయిబాబా టెంపుల్ అయితే ఫేమస్సు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఇంకా నర్సాపేట ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇంకా మనకి జాతీయ జెండా అయితే కనిపిస్తుంది. ఇంక నర్సాపేట అయితే ఎంటర్ అయిపోయాము. పెద్దగా ఏం షూట్ చేయలేదు. అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను. నర్సాపేట వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే హాయ్ అని కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఇది మల్లం సెంటర్ దాటుకొని మనం శివుడు బొమ్మ సెంటర్ అయితే వచ్చేసాము. చాలా ట్రాఫిక్ ఉంది ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే అనమాట. ఇంకా మా వారు వర్క్ చూసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము 11:30, 12కి ఆ టైంకి బయలుదేరాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా పిల్లలైతే ఇంక అన్నం తింటున్నారనమాట. మా చెల్లి వాళ్ళ పిల్లలు, ఇంకా పాప, బాబు. ఇంక మామూలుగా ఇండిపెండెన్స్ డే రోజు మనకి జెండా వందనం ఉంటుంది కదా! అది జరిగిన తర్వాత ఇంక ఇంటికొచ్చి భోజనం అయితే చేస్తున్నారు. ఇంకా బాబయితే బాక్స్ తీసుకెళ్ళాడంట. స్కూల్ ఉంటుందేమో ఫుల్ డే అని చెప్పేసి. వాడింకా బాక్సే తీసుకొచ్చుకొని తినేస్తున్నాడు. ఇంకా మేము వెళ్ళామని చెప్పేసి మా చెల్లి ఇంక ఇలాగా చైర్స్ అవతల రూమ్‌లో ఉంటే తీసుకొచ్చి వేసింది. కొంతసేపు అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత ఇంకా భోజనం టైం అయింది కదా అని చెప్పి చేయండి ఇంకా తినేసేయండి అని చెప్పేసి మా చెల్లి అడుగుతుంటే ఇంకా భోజనం అయితే చేసాము. ఇక్కడొచ్చేసి ఇంకా పప్పు, అలాగే చిక్కుడుకాయ టమాటా కర్రీ, ఇంకా పెరుగు, ఇంకా వేరే ఏదో కర్రీ కూడా ఒక చట్నీ ఏదో చేసింది. ఇంకా అవన్నీ పెట్టుకొని తినేస్తున్నామనమాట. ఇంకా మా పిల్లలు తినేసారు కదా! ఇంకా ఇక్కడొచ్చేసి మా చెల్లి, నేను తింటున్నాము. ఇంకా ఇక్కడ పాపొచ్చేసి మాకు ఏమన్నా మర్చిపోయి ఉంటుంది కదా! వాళ్ళ అమ్మ అవి అందిస్తూ ఉంది. ఇంక చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ అమ్మకి చిన్న చిన్న పనుల్లో. ఆడపిల్లలన్నాక చిన్న చిన్న పనులు మనం చిన్నప్పటి నుంచే అరే చిన్న పిల్లలం అనుకుంటాం గానీ కొంచెం చిన్న చిన్న పనులు నేర్పిస్తేనే మంచిది. పిల్లలు కూడా మంచిగా స్ట్రాంగ్‌గా తయారవుతారు. అంటే మరీ హెవీ పనులు మనం ఈ రోజుల్లో మనకి సిటీస్‌లో అంత హెవీ పనులేమి ఉండవు. కానీ పల్లెటూరులో పిల్లలు చిన్న చిన్న పిల్లలే చాలా పనులైతే చేస్తూ ఉంటారు. ఇంకా భోజనం చేసేసాము. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏందంటే మా అమ్మ గూడా ఉందనమాట. మా అమ్మ ఏంటంటే ముందు రోజు ఎవరిదో ఫంక్షన్ ఉంటే అక్కడికొచ్చి మా నర్సాపేటలో ఫంక్షన్ ఉంటే అక్కడికొచ్చి మా చెల్లి దగ్గరైతే ఉండిపోయింది. ఇంకా నేను అక్కడికి వెళ్లి చూసాననమాట. ఇంక తనతో కూడా కొంచెంసేపు మాట్లాడి ఇంక భోజనం చేసిన తర్వాత ఇంక బయటకైతే వెళ్ళాము. నేనొచ్చిన పనేంటంటే ఇంతకుముందు వచ్చినప్పుడు వీడియోస్ చూస్తుంటే నేను అప్పుడు వీడియోలో కూడా ఏం చెప్పలేదులెండి. మామూలుగా ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవడానికని వచ్చాను. మా చెల్లి ఒక ఆవిడ బాగా కుడుతుంది అని చెప్తే ఇంకా తన దగ్గర ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా! ఇంకా శారీస్‌కి బ్లౌజెస్ కుట్టించుకుందామని వచ్చాను. అవి ఇంక ఇప్పుడు అయిపోయినాయి తీసుకెళ్దామని ఇంకా వచ్చామనమాట. ఇంకా ఆ మిషన్ దగ్గర తీసేసుకొని టైలరింగ్ షాప్ దగ్గర తీసుకొని బ్లౌజెస్ అవన్నీ కూడా ఇంకా పక్కనే ఇది ఉంటుందనమాట. బేకరీ ఉంటుంది. ఇంక అక్కడ ఏమి లేవు. అందుకని ఇంకా బేకరీకి వెళ్ళి ఇవి చిన్న చిన్నవి ఇంకా వాళ్ళ అమ్మకి ఏవైతే నచ్చుతాయో అవే తీసుకున్నాము. ఇంకా ఆ రోజు శనివారం గదా! ఇంకా కేక్స్ అలాంటివేమి ఇంక మా చెల్లయితే ఏం తినదు. అందుకని ఇంకా అలాంటివేం తీసుకోలేదు. ఇంక నార్మల్‌గా కొన్ని మనకి చిన్నప్పటివి ఉంటాయి గదా! నూజిడీలు, చెకోడీలు ఇట్లాంటివి. ఇంకిక్కడ మా శ్రీవల్లి అయితే తన పేరొచ్చేసి శ్రీవల్లి అనమాట. వాటి పేర్లు చెప్పడానికి రాక అది తిప్పలు పడుతుంది. ఆ పేరు ఇలా చెప్పాలి, ఇది దాని పేరు అది, దేని పేరు అది అని ఇట్లాగా చెప్తున్నామనమాట.
నూజివీడులో అని చెప్పడానికి తనకి రావట్లేదు ఎంతసేపటికి కూడా, అందుకే నవ్వుకుంటున్నాము. ఇంక తర్వాత స్నాక్స్‌తో పాటు కొంచెం కూల్ డ్రింక్ కూడా, ఇంకా ఫుల్లు ఎండగా ఉంటుంది. అసలు సమ్మర్ లాగే ఉంటుంది. వెదర్ అయితే అసలు కూలే అవ్వట్లేదు. వర్షాలు పడితేనే కదా కూల్ అవ్వడానికి. అసలు వర్షాలే లేవు. మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చేసాము. అంటే ఆ స్నాక్స్‌తో పాటు ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాము. ఇంకా అదే అనమాట ఇక్కడ కప్‌లో వేసి ఇచ్చింది వాళ్ళమ్మ. ఇంకా వాడేం చేస్తున్నాడంటే కొంచెం తక్కువ పోసిందని చెప్పేసి, అంటే దాని పైన ఫోమ్ లాగా అవుతుంది కదా, నురగొస్తుంది. దాన్ని ఊదుతున్నాడు. ఏదో వేడి పాలు తాగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడనమాట. తర్వాత ఇంకా మాకు కూడా వేసిచ్చింది. మేము పెద్ద కూల్ డ్రింక్స్ ఇలాంటివేమి తాగమనమాట. ఇంకా ఇలా బయటకొచ్చినప్పుడు ఇంకా తప్పదు. అందరితో పాటు అలాగా కానిచ్చేస్తాము. ఇక్కడ మా శ్రీవల్లి వచ్చేసి ఇంక వాళ్ళ పెదనాన్నకి ఇలాగా చేర్స్ చెప్పండి పెదనాన్న అని చెప్పేసి నన్ను తనని అడుగుతుంది. తనైతే ఫస్ట్ నో అన్నారు. తర్వాత ఇంకెలా చేద్దాం అలా చేద్దాం అని ఇక్కడ చేస్తూ ముగ్గురం కూడా అలా చేసుకొని చేర్స్‌లా చెప్పుకొని తాగుతున్నామనమాట. పిల్లలకి అదొక ఆనందం. ఇంకా కొంచెం ఎక్కువ వాళ్ళ పెదనాన్న చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఇది అని చెప్తూ ఉంటుంది. ఇంకా నాతో కూడా బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో అయితే అసలు పెద్ద ట్విస్ట్ అనమాట. చాలా ఏడ్చింది పాపం. నేను ఇంకా ఏడుస్తుందని ఏం షూట్ చేయలేదు, కానీ మేము వెళ్ళిపోతామని చెప్పామని ఇంకా వద్దు, నెక్స్ట్ డే సండేనే కదా ఉండొచ్చు కదా అని చెప్పి పాపం ఏడ్చింది. కానీ ఇంకా మేము ఉండకుండా వచ్చేసాము. ఇంగ తప్పదు కదా, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, వెళ్ళాలి. మళ్ళీ వస్తాంలే అమ్మ అది ఇది అని చెప్పేసి వచ్చేసాము. ఇంకిక్కడ మా చెల్లి శ్రావణ మాసం కోసం కొంచెం షాపింగ్ అయితే చేసిందంట. అవే చూపిస్తుంది. ఏమేమి తీసుకున్నాను ఏంటని చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి ఇంకా గాజులు ఇవి వచ్చేసి శ్రీవల్లి కోసము. ఇవి కూడా శ్రీవల్లి కోసమే. ఇంకా పాప కోసం అనమాట. ఇవి డైలీగా మనము స్కూల్‌కెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. అవేమో పండగప్పుడు వేద్దాము అని చెప్పేసి కొంచెం మట్టి గాజులు ఉంటాయి కదా, అవి తీసుకుంది. ఇవి వచ్చేసి శారీ మీదకి మ్యాచింగ్ అని చెప్పి తీసుకుందంట. బాగున్నాయి అవి కూడా. ఇంకా ఇక్కడ మొత్తం సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. ఇంకా ఈ ప్లేట్ ఒకటి కూడా తీసుకుందంట. ఏదో 10 రూపీస్ బజార్ అనో ఏదో ఉంటుందంట. అక్కడికెళ్ళి కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఇట్లాంటి కీ చైన్, ఆ ప్లేటు అవైతే తీసుకుంది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మామూలుగా మనకి 1 గ్రామ్ గోల్డ్ షాపు, హోల్సేల్ షాప్ ఉంటే అక్కడికెళ్ళి తీసుకుందంట. ఎలాగో మనకు ముత్తైదులకి ఇస్తాం కదా తాంబూలాలు, అలాగే తనకి వాడుకోవడానికి, అమ్మవారికి పెట్టడానికి ఎలాగో చాలా అవసరం ఉంటుంది. ఇలాగ మనం ఎక్కువ తీసేసుకున్నామంటే కొంచెం తక్కువ కాస్ట్‌కి వస్తుంది కదా అని చెప్పేసి మొత్తం తీసేసుకుంది. ఇంకా సెట్ దాంట్లో మనకి 12 డజన్సో 11 డజన్సో వచ్చాయంట. ఇంకిక్కడ ఈవినింగ్ అయితే అయిపోతుంది. అలా మొత్తం అయన్నీ చూసుకొని ఇంకా కబుర్లు చెప్పుకొని కొంతసేపు అలా ఇంకా 4 అయితే అయింది. ఇంక వెంటనే అసలు ఎవరు చెప్పే పని లేదనమాట. ఇంకా మా అమ్మ అయితే పూలు కట్టింది ఇక్కడ. ఇంక జాజి పూలు కడుతుంటే కొన్ని పెట్టేసుకుంది. పెట్టుకున్న తర్వాత ఇంకా తనే చీపురు తీసుకొని ఇల్లు అయితే ఊడుస్తుందనమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఊడ్చాలని చెప్పేసి ఇల్లు అయితే ఊడ్చేసి మొత్తం గదులన్నీ ఊడ్చుకొని వస్తుంది. ఇంకా అదే ఇక్కడ చెప్తున్నాను, మంచిగా మమ్మీ హెల్ప్ చేస్తున్నావు, బాగా చేయాలి, మంచిగా నేర్చుకోవాలి అని చెప్తుంటా అని చెప్పి నవ్వుకుంటూ ఉంది. ఇంక ఈలోపు మా చెల్లి అయితే టీ పెట్టుకొని తెచ్చింది. ఇంకా టీ అయితే తాగేసాము. అందరం ఇలా కూర్చొని టీ తాగి కొంచెంసేపు మాట్లాడుకున్నాము. ఇంకా మా అమ్మ కొంచెం పూలైతే కట్టి తను పెట్టుకొని కొన్ని నాకు కూడా మా చెల్లి బాక్స్లో పెట్టి పంపించింది. ఇంకా పెట్టుకొని వెళ్ళమంది. ఇంకా గాలికి ఆ బండి మీద మొత్తం ఎలా అంటే అలా అయిపోతే నేను తర్వాత పెట్టుకుంటానులే అని చెప్పి పెట్టుకోలేదు. ఇంకా మా శ్రీవల్లి అయితే ఇక్కడ ఇంకా నా దగ్గర కూర్చొని ఏదో చెప్తూ ఉంది. ఇంకా టీ గురించి డిస్కషన్ అనమాట. మా చెల్లి ఫస్ట్‌లో పెళ్ళైన స్టార్టింగ్‌లో 1/2 లీటర్ పాల ప్యాకెట్ తోటి టీ పెట్టేసిందనమాట. కొంచెమే ఏసి అందరికీ. అది చెప్పుకొని గుర్తొచ్చి నవ్వుకుంటున్నాము. ఇంక ఈవినింగ్ అయితే 7కి అలా బయలుదేరాము. మా అమ్మ కూడా వెళ్ళిపోయింది ముందే. శ్రీవల్లి అయితే చాలా ఏడ్చింది. చాలాసేపు ఇంకా తనని బుజ్జగించేసి, లేదమ్మా ఇంకోసారి వస్తాము అది ఇది అని చెప్పేసి ఇంకా కొంచెం మాట్లాడుకుంటూ చాలా లేట్ అయిపోయింది. ఇంతవరకు అసలు ఇంత టైం వరకు ఉండము, కానీ లేట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. నేను ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయిందనమాట. ఇంకా ఇంటికి మేము దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.